వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. ఒక గిన్నెలో 2 గ్లాసుల నీటిని వేడి చేసుకోవాలండి. ఒక గ్లాస్ సగ్గుబియ్యాన్ని 10 నిమిషాల ముందే నేను నానబెట్టుకున్నాను. వాటిని వీటిలో యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం ఇలా కలబెట్టుకోవాలి. సగ్గుబియ్యం అయితే బాగా ఉడికిపోయిందండి. ఇలా ఒకటి పట్టుకొని చూస్తే మెత్తగా ఉడికిపోయిందండి సగ్గుబియ్యం. బాగా ఉడికిపోయిన సగ్గుబియ్యంలోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని సేమియా, జీడిపప్పు, కిస్మిస్లు అయితే ముందుగానే నేను వేపుకున్నాను. ఇవి కూడా సగ్గుబియ్యంలోకి యాడ్ చేద్దాం. ఇలా మరుగుతున్న సగ్గుబియ్యంలోకి సేమియా, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ కలిపేసుకుంటున్నానండి. ఇలా మొత్తం ఒకసారి తిప్పుకుందాం. ఇంకొంచెం సేపు సేమియా కూడా ఉడకాలి. ఇక్కడ సేమియా కూడా ఉడికిపోయింది. నేను దీనిలో ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడినంత బెల్లం యాడ్ చేస్తున్నానండి. కావాలంటే మీరు పంచదార యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లం వాడుతున్నాను. ఇది మొత్తం ఇంకొకసారి కలుపుదాం. సేమియా సగ్గుబియ్యం అయితే ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకుల పొడి, వేసానండి. దీంట్లో ఇంకా ఫైనల్గా ఒక గ్లాసు కాగబెట్టిన పాలు అయితే యాడ్ చేసుకుంటాం. టేస్టీ సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా వచ్చేసిందండి. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.